వెంకటాచలం మండలంలో అటవీ భూముల్లో అక్రమ గ్రావెల్ త్రవ్వకాలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని కందలపాడు తిప్ప ప్రాంతంలో అయితే భారీ యంత్రాలతో త్రవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ప్రాక్లైన్లు యంత్రాలతో అయితే గ్రావెల్ త్రవ్వి లారీల ద్వారా తరలిస్తున్నారని గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయంపై అటవీ రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ త్రవ్వకాల కారణంగా అటవీ భూములు దెబ్బతింటున్నాయని, పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి త్రవ్వకాలను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి మల్లికార్జున్ అయితే అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఫాతిమా. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కందలపాడు తిప్పలో గ్రావిల్ తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ తవ్వకాలకు సంబంధించి రెవెన్యూ కానీ ఇటు మైనింగ్ అధికారులు కానీ ఎటువంటి అనుమతులు ఉన్నట్లు తెలియటం లేదు. అయితే ఈ గ్రావిల్ నడిపే మాఫియా దందా మటుకు ఎవరు అక్కడికి వెళ్ళినా, స్థానికులు పోయినా లేదా పత్రికా విలేకరులు పోయినా మాకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్తున్నారే కానీ వీటికి సంబంధించి ఎటువంటి అనుమతులు ఉన్నట్లు మటుకు బయట పెట్టడం లేదు. భారీ యంత్రాలతో రాత్రి పౌరు తవ్వకాలు తిప్పల ద్వారా తరలిస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక్కొక్క టిప్పరు 10,000 నుంచి 20,000 రూపాయల దాకా అమ్ముతున్నారు. అసలు ఈ గ్రావిల్ తవ్వకాలు అనుమతులు ఉన్నాయా లేదా అనేది కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఉన్న మైనింగ్ అధికారులు సూచించినట్టు అయితే ఒకవేళ అధికారులు సూచించిన లోతులోనే తవ్వకాలు జరగాలి తప్ప వాళ్ళ ఇష్టానుసారంగా తవ్వకాలు జరపకూడదనే నిబంధనలు కూడా ఉన్నాయి. అయితే అసలే ఈ అటవీ భూములు వీటిలో తవ్వకాలు ఎలా జరుపుతున్నది అక్కడ స్థానికులున్న ప్రశ్నార్థంగా మారిపోయింది. ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నా ఇటు మైనింగ్ కానీ ఇటు రెవెన్యూ అధికారులు కానీ స్పందించకపోవడంలో ఆంతర్యం అర్థం కావడాన్ని స్థానికులు చెప్తున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్ ఫర్ ద అప్డేట్.